రాజానగరం నియోజకవర్గ అభ్యర్థిపై ఇప్పటిదాకా ఉన్న మల్లగుల్లలన్నిటికీ తెరదించుతూ నిన్న అధిష్టానం నిర్ణయించింది. రాయపురెడ్డి చిన్నను అతను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయిస్తూ ఉత్తర్వులు రావడంతో ఆయా వర్గాల్లో ఆనందం కనబడుతుంది. ప్రస్తుతం అక్కడున్న పార్టీని ఢీకొట్టాలంటే రాయపురెడ్డి చిన్న సమర్థుడని ఇక్కడ స్థానికంగా చెప్తున్న సమాచారం అంతా కూడా అధిష్టానం ఖచ్చితంగా స్వీకరించని చెప్పాలి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీటు కేటాయించిన పట్ల 1990 తరపున అభినందనలు. తర్వాత మీరు నెక్స్ట్ ఎన్నికలకు ఎలా వెళ్ళబోతున్నారు? సీటు కేటాయించడం గురించి చెప్తానండి. ఇవాళ సామాన్యులందరూ గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఒక సామాన్యుడిని గుర్తించి ఒక సామాన్యుడికి సీటు ఇవ్వాలనే ఆలోచనతో మా అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకోవడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వానికి ఇది నిదర్శన. ఇలాంటి వ్యక్తి రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఎంతైనా అవసరం ఉంది. ఒక సామాన్యుడి గురించి ఆలోచించే ఒక పార్టీ అధ్యక్షులు అయితే మాత్రం ఈ భారతదేశంలోనే ఎవరో ఉండరు అన్నదానికి ఈ రాజానగరం సీటు కేటాయించడమే ఒక ఉదాహరణ. ఇలాగే మొత్తం 175 సీట్లలో కూడా ఇలాంటి పారదర్శకతని ఆయన పాటిస్తూ సీట్లు ఇవ్వడం చూస్తుంటే రేపు రాబోయే రోజుల్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని మాత్రం ప్రజలకి గోదావరి జిల్లాలో రాజానగరం సీటు కోసం మాత్రం చాలా ఉత్కంఠ కనపడింది. ఎవరు రాయపురెడ్డి చిన్నకి ఇవ్వాలని చెప్పి చాలా మంది. కానీ ఈ ఉత్కంఠ మీకు ఏమనిపించింది? ఖచ్చితంగా మీకు ఇస్తారనిపించిందా? 100% మంచిగా పవన్ కళ్యాణ్ గారు పట్టం కడతారని నేనైతే గ్రహించుకునే నేను అసలు ఏ రోజు కూడా టెన్షన్ పడకుండా నా వర్క్ నేను చేసుకున్నాను. నన్ను చాలా రకాలుగా అన్ని పార్టీల వారు ఇబ్బందులు పెట్టినా నా యొక్క మనోధైర్యంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద నేను ఏమైతే ఆశలు పెట్టుకొని ఉన్నానో ఆ ఆశలను ఆయన నెరవేరుస్తూ నిన్న రాత్రి ఒక అద్భుతమైన గడియల్లో రాజానగరాన్ని నాకు కేటాయించడం నేను నిజంగా జీవితాంతం ఆయనకైతే మాత్రం రుణపడి ఉంటాను. మాలాంటి సామాన్యుడిని గుర్తించిన ఇలాంటి మహానుభావులు ముందు ఇంకా చాలా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరి ఒకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా టీడీపీ కానీ వైసీపీ కానీ ఈ అధికారంలో ఉన్నది, ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళని మీరు ఎలా ఢీకొట్టబోతున్నారు? అసలు 100% అంటే మీరు అధికారంలో ఉన్నారు లేకపోతే ప్రతిపక్షం అని మీరు అంటున్నారు. అసలు రాజానగరానికి వస్తే మాత్రం నన్ను ఢీకొట్టడం వాళ్ళకి చాలా వాళ్ళకి ఇబ్బంది తప్ప నాకైతే ఇబ్బంది కాదండి. నాకు అసలు వాళ్ళైతే నాకు నల్లేరు మీద నడకే వాళ్ళతో ఎలక్షన్ చేయడం. 100% నా వెనకాల ప్రజలు ఉన్నారు. నేను ఒక సామాన్యుడిని నెగ్గించుకుందామని చెప్పి రాజానగరం నియోజకవర్గం ఆల్రెడీ నిర్ణయం తీసుకొని మన వెనకాల ఉంటూ ఇవాళ నాకు నిజంగా కూడా ఒక్కొక్క రోజు నేను మనోధైర్యం కోల్పోయిన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినప్పుడు నన్ను వెన్నంటుండి నన్ను నిరంతరం నన్ను ముందుకు తోసిన మా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు కదా, రాజానగరం ప్రజల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? రాజానగరం ప్రజలు మంచికి పట్టం కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏట్లకి కూడా లొంగకుండా, రౌడీజానికి కానీ దౌర్జన్యాలకు కానీ డబ్బుకు కానీ లొంగకుండా మంచికి పట్టం కట్టి రాజానగరం యొక్క గొప్పతనాన్ని చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. Please subscribe New Waves